ధరణిమయీం తరణమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమధిమామీక్షే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదాయై నమః. శరన్నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనది మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం నాడు ప్రత్యేకించి సరస్వతీదేవి ఆరాధన చేయడం అనేది విధిగా చెప్తూ ఉంటారు. మొత్తంగా శక్తి ఆరాధనకి మూలా నక్షత్రం ముఖ్యమైనది నవరాత్రుల్లో. అయితే విశేషించి ఈ మూలా నక్షత్రంలో చేయవలసింది ఏంటి అంటే అశ్విన శుక్లపక్షే మూలా నక్షత్రే పుస్తకేషు సరస్వతీ స్థాపనం అని శాస్త్రం చెప్తున్నది. అంటే పుస్తక రూపిణిగా సరస్వతీదేవిని ఆరాధించాలి. మూలేషు స్థాపనం దేవ్యాహ, మూలా నక్షత్రంలో పెట్టి నవమి వరకు కూడా పూజించవచ్చు. 3 రోజులు కూడా పూజించి దశమి నాడు తీసివేయాలి పుస్తకాన్ని. అయితే పుస్తక రూపిణి సరస్వతి చేసేటప్పుడు ఉద్వాసన మంత్రం చెప్పకూడదు అని అంటారు. సరస్వతికి లక్ష్మికి ఉద్వాసన లేదు, కేవలం నమస్కరించి తీసివేయడమే తప్ప ఉద్వాసన తొలగించడం లేదు ఇక్కడ. అందుకు పుస్తక రూపిణి సరస్వతి ఆరాధన మూలా నక్షత్రం నాడు విశేషంగా చేయాలి. తర్వాత కూడా నవమి పర్యంతం క్లుప్తంగానైనా చేసి తీరాలి. అలా చేసినటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం చేత వివిధముల ఐశ్వర్యములు జ్ఞానము లభిస్తుంది. విద్యాది దేవత సరస్వతి. ముఖ్యంగా విద్యార్థులందరి చేత కూడా మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవి ఆరాధన చేయించడం వారి భవిష్యత్తుకు చాలా మంచిది. ఏ విద్య వల్ల వాళ్ళు రాణిస్తారో ఆ విద్య సంపూర్ణంగా వారికి లభిస్తుంది. ఆ విద్యలో వాళ్ళు అన్ని విధాలైనటువంటి ప్రగతిని సాధించగలరు. అందుకు విద్యాకాములు సరస్వతీదేవిని ఆరాధించవలసిన రోజు ఇది. అయితే పుస్తకంలో ఆరాధించడం ఇది ఒక ప్రత్యేకత. పుస్తకము లేఖిని, లేఖిని అంటే కలం, ఆ రెండింటిని పెట్టి ఆరాధిస్తారు. అయితే పద్ధతి ఏమిటంటే ఒక నూతన వస్త్రం పరిచి దానిపై తండులము అనగా బియ్యములు వేసి దాని మీద పుస్తకం పెట్టి ఆరాధించడం, లేదా పుస్తకములకు ఒక వస్త్రం చుట్టి నూతన వస్త్రాన్ని చుట్టి ఆరాధించడమైనా ఉన్నది. వాటిని గంధ పుష్పాదులతో షోడశోపచార పూజములతో అమ్మవారిని ఆవాహన చేసి ఆరాధన చేయాలి. పుస్తకం శాస్త్రస్వరూపం, ప్రతి అక్షరము అమ్మ రూపమే. అక్షరమయమైనటువంటి పుస్తకం అది సరస్వతి రూపంగా చూడాలి. భారతీయ సంస్కృతిలో ప్రత్యేకత ఏమిటంటే పుస్తకానికి కానీ కాగితానికి కానీ కాలు తగిలితే వెంటనే అపచారం లెంపలు వేసుకుని నమస్కారం చేస్తారు. అది ఈ దేశపు సంస్కారం. క్రమక్రమంగా ఇలాంటి సంస్కారాలు మనం పిల్లలకు అందివ్వడం లేదు. అలాగా పుస్తకాన్ని సరస్వతిగా భావించే వారికి ఆ విద్యలు పుస్తకాల్లో మిగిలిపోకుండా మస్తకం దాకా వస్తాయి. అందుకు పుస్తక రూపంగా అమ్మవారిని ఆరాధించడం అనేది ప్రధానం. పైగా అమ్మవారి చేతిలో పుస్తకం కూడా ఉంటుంది సరస్వతీదేవి రూపంలో. పుస్తకం శాస్త్ర సంకేతం. అది సర్వశాస్త్రములు పుస్తక రూపంలోనే ఉంటాయి. అందుకు పుస్తకమనందు ఆవాహన చేసి అమ్మవారిని ఆరాధించుతాం. దీని ద్వారా అక్షర శక్తిని ఆరాధించినట్లే. అక్షరములు 50 కూడా మంత్రమాతృకములు అని చెప్పబడతాయి. అన్ని మంత్రములు ఏవో అక్షరాలతోనే ఉంటాయి. అందుకు అక్షరాలే మహామంత్రములు. అందుకే 50 అక్షరములు కూడాను మాతృకావర్ణ రూపిణి అని చెప్పబడుతూ మహామంత్రములుగా ఆరాధింపబడుతుంటాయి. అలాంటి అక్షర సమామ్నాయముతోనే గ్రంథములు ఉంటాయి కనుకనే గ్రంథములన్నీ మంత్రమయములే. ఇలా అక్షరాన్ని మంత్రంగా భావించి అమ్మ రూపంగా ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి వాగ్బుద్ధి జ్ఞానములు లభిస్తాయి. అందుకు పుస్తక రూపంగా ఆరాధించడం అనే విశేషంలో కొన్ని నియమాలు కూడా చెప్పారు ఇక్కడ. నాధ్యాపయేత్ నచలిఖేత్ నాధీయీత కదాచన పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో అన్నారు ఇక్కడ. విద్యను కోరేటువంటి వాడు ఈ రోజున పుస్తక రూపంలో ఆరాధించి మళ్ళీ ఆ పూజలు పూర్తయ్యే వరకు చదువురాదు, వ్రాయరాదు, పాఠములు చెప్పరాదు అని నియమం చెప్పారు. అలా పుస్తకాన్ని గౌరవించడం అనేది వివరించుతూ ఉన్నారు. ఇందులో ఈ మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవిని ఆరాధించేటప్పుడు అమ్మవారిని విద్యాది దేవతగా చూస్తున్నాం. నిజానికి ఒకే తల్లి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మిగాను, శత్రు సంహారం చేసినప్పుడు కాళీగాను, ఆ తల్లి విద్యాప్రదాయనిగా అయినప్పుడు సరస్వతిగా భావించబడుతున్నది. అలా సరస్వతిగా అయితే ఆ తల్లి గురించి వివరిస్తూ పురాణములు భవిష్యాలను చెప్తున్నాయి. సర్వపూజ్య సర్వవంద్య చాన్యాం మత్తో నిశామయ వాగ్బుద్ధి విద్యా జ్ఞానాధిష్టాత్రీ చ పరమాత్మనః. ఒక దేవతను ఆరాధించేటప్పుడు ఈ దేవత చాలా మహిమాన్వితురాలు, ఈవిని పూజించడం వల్ల మాకు సత్ఫలితాలు లభిస్తాయి అనే ఒక్క భావన ఉంటే చాలదు. చాలామందికి 190 మందికి ఇదే భావన ఉంటుంది. కానీ అసలు ఉండవలసిన భావం ఏంటంటే ఆ దేవత స్వరూపం ఏమిటో స్వభావం ఏమిటో తెలుసుకోవాలి, తత్వం ఏమిటో గ్రహించాలి. ఆ తత్వము తెలిసి స్వరూప స్వభావాన్ని మననం చేసుకోవాలి. అందుకే ఈ శ్రవణం ద్వారా మనం చేసే పూజలు ఆ దేవతల యొక్క స్వరూపాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలి. ఆ కారణం చేత ఇప్పుడు మన సరస్వతి రూపంగా ఉన్న అమ్మవారి యొక్క తత్వాన్ని గ్రహించుతున్నాం. ఈ తల్లి వాక్కు బుద్ధి విద్య జ్ఞాన వీటికి అధిష్టాన దేవత. వాక్కు అంటే తమలో ఉన్న భావాన్ని జ్ఞానాన్ని వ్యక్తపరచగలిగే శక్తికి
వాక్ అని పేరు, అంటే ఎక్స్ప్రెషన్ అని. అలా మనలో ఒక జ్ఞానం ఉంటేనే దాన్ని వ్యక్తీకరించగలం. కనుకనే వ్యక్తీకరింపబడిన జ్ఞానాన్ని వాగ్దేవత అంటారు. కేవలం మాటలు మాత్రమే కాదు, మాట్లాడాలంటే విషయం ఉండాలి. కనుక విషయం ఉంటే కానీ మాట రాదు. కనుక జ్ఞానమైన విషయమే వాగ్రూపంలో బయటకు వస్తుంది. కనుక వాగ్దేవత అంటే జ్ఞానదేవత. పైగా బుద్ధికి సరైన స్ఫురణ అమ్మవారి అనుగ్రహం వల్లనే వస్తుంది. అందుకే బుద్ధిదేవత, విద్యాదేవత, జ్ఞానదేవత అని చెప్పబడుతున్నది. సర్వ విద్యాస్వరూప, ఇవిడ సర్వ విద్యాస్వరూపిణి అన్నారు. సర్వ విద్యలు అంటే లోకంలో వివిధములైన విద్యలు ఉన్నాయి. ప్రతి విద్య గొప్పదే. అయితే ఈ లౌకిక విద్యలన్నింటినీ కూడా అపరా విద్యలు అంటారు. ఇక బ్రహ్మ విద్య, వేదాంత విద్య, దాని పరా విద్య అంటారు. ఈ రెండిటి స్వరూపం కూడా అమ్మవారే. అటు పరా విద్య ఆవిడే, అపరా విద్య ఆవిడే. ఈ తల్లి అనుగ్రహం చేతనే కవిత, మేధ, ప్రతిభ, స్మృతిదా, నృణాం అన్నారు. కవిత్వ శక్తి, సంగీత శక్తి ఇత్యాదులన్నీ ఈ తల్లి యొక్క స్వరూపములే. ఇక ప్రతిభ, ప్రతిభ అంటే నవనవోన్మేషశాలిని ప్రతిభ అంటారు. ఒక నూతనమైన భావాన్ని సృజనాత్మకంగా ఆలోచించగలిగితే దాని ప్రతిభ అని చెప్పడం జరుగుతుంది. అలా నూతనంగా చెప్పగలిగే శక్తి కూడా ప్రతిభ అని. అయితే ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, మేధ, స్ఫురణ, శ్రద్ధ ఇవన్నీ కూడా సరస్వతీదేవి యొక్క వివిధ రూపములు. పైగా ఒక శాస్త్ర విషయాన్ని అర్థం చేసుకోవాలంటే సరస్వతి కృప కావాలి. ఒక సత్యాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. సత్యాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తే దాన్ని సిద్ధాంతము అని అంటారు. అలాంటి సిద్ధాంతం చేయగలిగే శక్తి సరస్వతీదేవి దయ వల్లనే వస్తుందిట. నానా ప్రకార సిద్ధాంత భేదార్థ కలనామత. పైగా సిద్ధాంతం అనే మాటకి ఒక విశేషమైన అర్థం ఏంటంటే, ఒక సత్యం గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ సిద్ధాంతాలు అనిపిస్తాయి. వాళ్ళ మాటల్లో ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని ఖండించి అవి సత్యములు కావని నిరూపించి అసలు సత్యం ఏమిటో చెప్తే దాన్ని సిద్ధాంతం అంటారు. అలాంటి సిద్ధాంతం చేయగలిగినటువంటి జగద్గురువులు కొందరు ఉంటారు. అలాంటి జగద్గురువుల్లో ఆదిశంకర భగవత్పాదులు వారు ఒకరు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఆ సిద్ధాంతాన్ని చేయగలిగారు అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి శారదాదేవి అనుగ్రహమే. ఆ కారణం చేతనే ఆయన శృంగేరిలో అమ్మ సరస్వతిని శారదాదేవిగా ప్రతిష్ఠించి ఆరాధించారు. ఇప్పటికీ ఆరాధనలు అందుకుంటూ ఉన్నది. అలాగే శంకరులకు పూర్వమే జగద్గురువులైన వ్యాసదేవుడు కూడా పావన గోదావరి తీరంలో ఆ సరస్వతీదేవిని ఉపాసన చేసి ఆ తల్లిని సాక్షాత్కరింపజేసుకుని సైకతమూర్తిని ఇక్కడ ఏర్పాటు చేసి అమ్మవారి కళల్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ వ్యాసుడు బాసర సరస్వతిని ప్రతిష్ఠిస్తే ఇక్కడ శంకరులు శృంగేరిలో సరస్వతీదేవిని ప్రతిష్ఠ చేశారు. ఈ విధంగా అమ్మవారి యొక్క శారదామూర్తిని మహానుభావులైన వ్యాస వాల్మీకాదులందరూ ఆరాధన చేశారు. పైగా వాల్మీకి కూడా సరస్వతీదేవి అనుగ్రహం పొందగలిగేడు కనుకనే రామాయణం రచించాడు. వాల్మీకి స్వయంగా వ్యాసునికి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించాడు అని దేవి భాగవతం మనకు చెప్తున్న విషయం. అలా వాల్మీకి ద్వారా సరస్వతి ఉపాసన గ్రహించడం చేతనే వ్యాసుడు ఆ ఉపాసించిన మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నాడు గోదావరి తీరంలో. ఆయన సిద్ధి పొందినటువంటి సరస్వతి సిద్ధిని పొందిన చోటే ఆ దివ్యమైనటువంటి వాసరాక్షేత్రం. ఆ తర్వాత బదరికాశ్రమంలో కూడా దేవీం సరస్వతీం అని నమస్కరించుకుని ఆ సరస్వతి కృపచేతనే పురాణాది విద్యను వ్యాసుడు అందించగలిగాడు. అందుకే ఎవరైనా జ్ఞానం పొందాలన్నా, పొందిన జ్ఞానం ప్రపంచానికి ఇవ్వాలన్నా సరస్వతీదేవి కృప ఉండాలి. సృష్టిలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బుద్ధి బాగుండాలి. మిగిలినవన్నీ ఎలా ఉన్నప్పటికీ బుద్ధి బాగుండాలి. ఆ బుద్ధిశక్తే అమ్మవారు. అందుకు బుద్ధి స్వరూపుడైన సరస్వతీదేవి కృప ఉందా అన్నీ అవే లభిస్తాయి. ఎందుకంటే అక్షరములు, మంత్రములు ఇవన్నీ వాటిని ఉపాసిస్తేనే ఏ దేవతైనా అనుగ్రహిస్తుంది. కానీ ఏ దేవత అనుగ్రహం పొందాలన్న మంత్రాలు కావాలి, ఏ మంత్రానికైనా అక్షరాలు కావాలి. ఆ అక్షరాలు అమ్మ రూపాలే. అందుకు శారదాదేవి భావనే చాలా దివ్యమైనటువంటి స్వరూపాన్ని చెప్తున్నది. పైగా విచారకారిణి, గ్రంథకారిణి, శక్తి రూపిణి, వ్యాఖ్యా బోధస్వరూపాచ సర్వసందేహ భంజని. సరస్వతీదేవి యొక్క ఆ అనుగ్రహం ఎలా ఉంటుందంటే వ్యాఖ్యా బోధ స్వరూపాచ. ఒక విషయంలో ఉన్న భావం ఏమిటో చక్కగా విశ్లేషించి చెప్తే దాని పేరు వ్యాఖ్యానం. అదేవిధంగా బోధ, అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్తే దాని పేరు బోధ అని. ఈ రెండు శక్తులు అమ్మవారి యొక్క స్వరూపం. అలాగే సందేహాలను తొలగించగలిగే శక్తి కూడా జ్ఞానం యొక్క స్వరూపమే. అందుకే సర్వ సందేహ భంజని అని శారదాదేవి యొక్క మరొక నామాన్ని చెప్తున్నారు. విచారకారిణి, చక్కగా ఆలోచన చేయగలుగుట. విచారము అంటే ఏది సత్యము ఏది అసత్యము ఆ వివేచనతో కూడిన విచారణ. ఆ విచారణే జ్ఞాన మార్గం అని చెప్పబడుతుంది. అలాంటి విచారణ చేయగలిగే శక్తి కూడా అమ్మ అనుగ్రహం వల్లనే లభిస్తున్నది. అందుకే విచారకారిణి, గ్రంథకారిణి. చక్కని సద్గ్రంథం రాయాలన్నా అమ్మ యొక్క కృప కావలసింది. అందుకే శారదాదేవిని ఒక్కసారి ధ్యానిస్తూ అంటారు పోతన గారు, తల్లి నేను పెద్ద కవినేం కాను, పుట్ట నుంచి పుట్టిన వాల్మీకిని కాను, రెల్లు తుప్పు నుంచి పుట్టిన శరవణభవుణ్ణి కాను, కాళిదాసుని కాను, వ్యాసుణ్ణి కాను,
ఏమీ కాని నేను పురాణం రాయాలనుకున్నానంటే నువ్వు నాకు ఆలంబనగా ఉన్నావన్న నమ్మకంతో ఈ రచన చేస్తున్నానమ్మా అంటారు. పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గన్ కాళిగొల్వన్ పురాణింపం దొరంకంటి మీదెట్టే వెంట జరింతునమ్మ తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్నాకొగుమమ్మ నమ్మితు జుమి బ్రాహ్మీ దయాంభోనిది. నమ్మితి జుమి అని చెప్పడంలో అమ్మ నిన్నే నమ్ముకున్నానమ్మా అని ఆ నమ్మకంతోనే రచన చేస్తున్నాను అంటూ ఆ శారదా స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నెన్నడు కల్గు భారతీయని కీర్తిస్తారు.